జై ఆహా పార్టీ, జై జై ఆహా పార్టీ. దేశ పునర్నిర్మాణంలో మన ఆహా పార్టీ ప్రముఖ పాత్ర పోషించబోతుంది. ఎందుకంటే మనం ప్రశ్నిస్తున్నాం, అందరినీ ప్రశ్నిస్తున్నాం, ముఖ్యంగా ప్రజలను ప్రశ్నిస్తున్నాం, ప్రజలనే ఎక్కువగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. ఎందుకంటే భారతదేశంలో ప్రతి మనిషి తన బాధ్యతలు తెలుసుకుంటూ, తన విధి విధానాలు తెలుసుకుంటూ, తను చేయాల్సిన పనులు తెలుసుకుంటూ, భారతదేశం పట్ల, భారత వ్యవస్థ పట్ల మనం ఎప్పుడైతే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ భారతదేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మనం ఎప్పుడైతే ఆకాంక్షిస్తామో అప్పుడే దేశం డెవలప్ అవుతుంది. రాజకీయ నాయకులు కూడా ఈ విషయంలో ఏం చేయలేదు. ఎందుకంటే మన సైడ్ నుంచి కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఎందుకంటే ఒక జపాన్ కంట్రీ తీసుకోండి, ఎంత భయంకరంగా డెవలప్ అయింది. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరూ సిన్సియర్ గా వర్క్ చేయాలి. వాళ్ళు సమ్మె చేస్తే కూడా హార్డ్ వర్క్ చేసి వారు సమ్మెను తెలియజేశారు. అలా వాళ్ళు రియలైజ్ అయినారు. కాబట్టి చాలా చిన్న దేశమైనా దాని జీడిపి ఎంత ఉంది, దాని డెవలప్మెంట్ ఎంత ఉంది, అది ఒక ప్రపంచంలో నెంబర్ 1 టెక్నికల్ కంట్రీ అయింది. ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం చాలా చాలా ముఖ్యం. మేము ఆహా పార్టీ తరఫున ప్రజలనే ప్రశ్నిస్తాం ఎక్కువగా. ఎందుకంటే డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్నాం, దాని బదులు దేశానికి ఎవరు ఉపయోగపడతారు, ఎవరు నిజాయితీగా ఉంటారు, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు దానికోసం కృషి చేస్తున్నారని తెలుసుకుంటూ ఓటేయడం మీ బాధ్యత. సంక్షేమ పథకాలు యాక్సెప్ట్ చేయకుండా మనమే తిరిగి ట్యాక్సులు కడుతూ దేశానికి ఉపయోగపడేలా ఉండడం మన బాధ్యత. ఇవన్నీ కూడా ఆహా పార్టీ మీ అందరికీ బాధ్యతలు తెలియజేయాలని అహర్నిశలు కృషి చేస్తుంది. మీ అందరూ కూడా భారతదేశ పునర్నిర్మాణంలో ముఖ్యమైన భాగస్వాములు అందరూ కావాలి. ఆహా పార్టీకి జిందాబాద్. సో ప్రజలందరూ మేల్కొనాలి, భారతదేశాన్ని ఒక అద్భుతమైన చైతన్యం వైపు నడిపించాలి. ప్రజలే దేవుళ్ళు అని అందరూ అంటారు, కానీ ప్రజలకు ఏం చేయరు అనుకుంటారు. కానీ ప్రజలు ఏమైనా చేయొచ్చు, ప్రజలు తిరగబడితే ఏమైనా జరగచ్చు, ప్రజలు ఏమైనా చేయగలరు, ప్రజలు భారతదేశాన్ని పునర్నిర్మించగలరు. ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ప్రజలారా మీ అందరి అమూల్యమైన ఓటు ఆహా పార్టీకేసి ఆహా పార్టీ నన్ను దేశానికి ప్రధానమంత్రిగా చేసినట్టయితే భారతదేశాన్ని ఖచ్చితంగా పెద్ద వండర్ఫుల్ గా తయారు చేసే బాధ్యత నాదని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. సో ప్రజలందరూ మేల్కొనాలి, మీ అమూల్యమైన ఓటును మాకే వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.